రజతోత్సవ ఏర్పాట్లపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమీక్ష చేశారు అంటూ ఇప్పటివరకు మనం టాప్ 1 బ్రేకింగ్ న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూసాం. ఇక అదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రజతోత్సవ సన్నాహక సమావేశాలు ఎలా జరుగుతున్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇందురా తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు ఈ నెల 27న తలపెట్టిన వరంగల్ తలపెట్టిన భారీ బహిరంగ సభకు తరలి వెళ్లడానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు, అలాగే బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఎప్పుడెప్పుడా వెళ్దామన్న ఉత్సాహం ప్రతి ఒక్కరిలోనూ కనబడుతుంది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు నిర్మల్ జిల్లాలోను ఇటు ఆదిలాబాద్ జిల్లాలోను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు, అలాగే మాజీ మంత్రులు, అలాగే నియోజకవర్గం సంబంధించిన ఇన్ఛార్జీలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. సన్నాహక సమావేశాలు దాదాపుగా అన్ని నియోజకవర్గాలు కూడా ఇప్పటికే పూర్తి కావడం జరిగింది. ప్రతి గ్రామంలోనూ, ప్రతి మండల హెడ్ క్వార్టర్లోనూ, అలాగే నియోజకవర్గ కేంద్రాల్లోనూ, ప్రతి గ్రామంలోనూ కూడా ఈ వాల్ రైటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వాల్ రైటింగ్స్ మాత్రం ఎంతో ప్రతి గ్రామంలో కూడా ఈ వాల్ రైటింగ్ చేపట్టడం జరిగింది. ఈ వాల్ రైటింగ్లలో నియోజకవర్గం సంబంధించిన ముఖ్య నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు స్వయంగా పాల్గొని వాల్ పెయింటింగ్లు వేస్తూ కార్యకర్తలను, అలాగే బీఆర్ఎస్ పార్టీ అభిమానులను ఉత్సాహపరుస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గం కూడా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఆదిలాబాద్ నియోజకవర్గం, అలాగే బోధ్ నియోజకవర్గంలో ఆదిలాబాద్ ఈ సంబంధించి సన్నాహక సమావేశాలు పూర్తి చేయడం జరిగింది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు ఇప్పటికీ పూర్తి కావడం జరిగింది. వాల్ పెయింటింగ్స్ తో పాటు కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. స్వయంగా ఈ రోజు శాంతినగర్ లో వాల్ పోస్టర్లను విడుదల చేసిన మాజీ మంత్రి జోగురామన్న వాల్ పెయింటింగ్స్ కూడా వేయడం జరిగింది. అలాగే బోత్ నియోజకవర్గంలో గత వారం రోజుల్లో కూడా ఈ సన్నాహక సమావేశాలను కొనసాగించడంతో పాటు కరపత్రాలను విడుదల జరిగింది. బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో కూడా ఈ వాల్ పెయింటింగ్స్ వేయించడంతో పాటు కరపత్రాలను విడుదల చేస్తున్నారు. అలాగే పార్టీకి సంబంధించిన గద్దెలను నిర్మిస్తున్నారు. అలాగే ఇటు నిర్మల్ జిల్లాలో చూసుకుంటే నిర్మల్ జిల్లాలో కూడా నిర్మల్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వాల్ పోస్టర్లను విడుదల చేయడంతో పాటు కరపత్రాలను విడుదల చేయడంతో పాటు వాల్ రైటింగ్ చేపట్టడం జరుగుతుంది. ఇటు ముదోల్ నియోజకవర్గంలో ముదోల్ నియోజకవర్గం సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సమన్వయకర్తలుగా ఉన్న డాక్టర్ రమాదేవి, అలాగే డాక్టర్ కొమరావర్ కిరణ్ కుమార్ తో పాటు సమన్వయకర్తలు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరుగుతుంది. ఇటు కానాపూర్ నియోజకవర్గం కూడా ఇప్పటికే గత వారం రోజులు కూడా కరపత్రాలను విడుదల చేయడంతో పాటు వాల్ పోస్టర్లను వేయించడం జరిగింది. కానాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జి ముఖ్య జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో కూడా ఈ ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఏ గ్రామంలో చూసినా గానీ ఈ చెలో వరంగల్ అనే పోస్టర్లు ఎంతో ఆకర్షణగా నిలుస్తున్నాయి. అలాగే ఈ చెలో వరంగల్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనేందుకు కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజలు ఎంతో ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.